వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. 29th మే రోజు మరొక ఆర్టికల్ వచ్చింది. ముప్పు అంచున మంచు పర్వతాలు. మన ఈనాడు ఎడిటోరియల్లో మరొక ఆర్టికల్ ముప్పు అంచున మంచు పర్వతాలు. ఇదైతే చాలా ఇంపార్టెంట్. మనకి ఈ ఈ సబ్జెక్ట్ అనేది మనకి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్లో మనకి యూజ్ అవుతుంది. జాగ్రఫీ సబ్జెక్ట్లో జాగ్రఫీ పార్ట్లో కూడా వస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, జాగ్రఫీకి మనకి ఈసారి కొత్తగా పెట్టిండ్రు. దీనికి 50 మార్క్స్ ఉంటుంది. జాగ్రఫీ పార్ట్లో యూజ్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్లో కూడా మనకి ఈ సబ్జెక్ట్ అనేది యూజ్ అవుతుంది. మరి ఇక్కడ ఏంటిది, ముప్పు అంచున మంచు పర్వతాలు అన్నారు. మంచు పర్వతాలను మన ఒక హిమాలయాలైనా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మంచు పర్వతాల అనేది మనం చూసుకుంటే, ఈ మధ్యన మనకి నేపాల్ రాజధాని కాఠ్మండ్లో అయితే మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ అనే ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ అనే పేరుతో ఒక పెద్ద చర్చ అయితే జరిగింది. ఆ చర్చ ప్రపంచాన్ని మొత్తం అట్రాక్ట్ చేసింది. మరి ఏంటిది అట్రాక్ట్ చేసింది? ఆ చర్చ ఏ విధంగా తీసుకొచ్చిండ్రు, ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఏంటిది, దేనికోసం తీసుకొచ్చిండ్రని చూసుకునేదే మనకి ఈ ఆర్టికల్. మనము ఎట్లా యూజ్ చేసుకోవచ్చు ఈ ఆర్టికల్ని మన ఆన్సర్కి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే, ఇటీవల కాఠ్మండ్ నగరంలో నిర్వహించిన మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ కార్యక్రమం భౌగోళిక, ప్రాంతీయ, జాతీయ ప్రాధాన్యం కలిగిన అనేక అంశాలపై దృష్టి సారించింది. ఇది మీకు ఇట్లా బిట్ క్వశ్చన్ రావచ్చు. మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ కార్యక్రమం ఎక్కడ జరిగింది అనేది బిట్ క్వశ్చన్ రావచ్చు. అది ఎక్కడ జరిగింది? కాఠ్మండ్. సో ఇందులో భారత్, చైనా సహా మొత్తం 12 దేశాలకు చెందిన 300 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు నేపాల్కు ఆర్థిక సహాయం అందిస్తున్న సంస్థలు, దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. భూతాపాన్ని పెంచే వాయువుల్లో కేవలం 0.027% మాత్రమే నేపాల్లో ఉత్పత్తి అవుతున్నది. చూడండి, భూతాపాన్ని పెంచే వాయువులో కేవలం ఇక్కడ ఎంత ఉంది? నేపాల్లో 0.027%. కానీ అంత తక్కువ పర్సెంటేజ్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ ఈ భూతాపానికి ప్రభావితం అవుతున్నారు. మరి ఎందుకు ప్రభావితం అవుతున్నారు? వాళ్ళ దగ్గర వాళ్ళు రిలీజ్ చేసే గ్యాసెస్ చాలా తక్కువ, అసలు మైన్యూట్ ఇది, కానీ వాళ్ళే ఎక్కువ ప్రభావితం అవుతున్నారు. ఎందుకు అంటే మరి అక్కడ వాళ్ళ చుట్టూ హిమాలయాలు ఉన్నాయి. ఆ హిమాలయాలు ఈ భూతాపానికి కరిగిపోవడము, సముద్ర మట్టం పెరగడము, వాళ్ళే ఎక్కువ డేంజర్ జోన్లో ఉండిపోతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ కాఠ్మండు మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ అనే పేరుతో ప్రపంచాన్ని అట్రాక్ట్ చేయడానికి, ఈ సమస్యను ప్రపంచం ముందు ఉంచడానికి అయితే ఇది చర్చకు తీసుకొచ్చిండ్రు. అయినప్పటికీ 0.027% మాత్రమే నేపాల్లో ఉత్పత్తి అవుతున్నాయి. అయినప్పటికీ ఆ దేశం భూతాప వృద్ధి కారణంగా తలెత్తుతున్న పర్యవసనాలను అనుభవిస్తుంది. హిమాలయ పర్వతాల్లోని హిమఖండాలు కరిగి పలచబారుతున్న ఫలితంగా నేపాల్ నానా బాధలు పడుతుంది. హిమానీ నదాల ఆకస్మిక మరి ఎట్లా జరుగుతుంది, దాని పర్యవసనాలు ఎట్లా ఉన్నాయి? హిమానీ నదాల ఆకస్మిక విస్ఫోటనం కారణంగా వరదలు తలెత్తుతున్నాయి. అకాల వర్షాలు, హిమచర్యలు విరిగిపడటం వంటివి సర్వసాధారణంగా మారాయి. సిక్కింలో 2023లో సంభవించిన వరదలు, నేపాల్లోని మేలాబ్చి నదికి 2023 జూన్లో వచ్చిన వరదలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. వాతావరణ సంక్షోభం ప్రపంచం ముందున్న అతిపెద్ద ముప్పు. పరిసరాలను పరికించి చూస్తే మనకు దర్శనమిచ్చేది వృక్ష సంపద కొరవడి నగ్నంగా నిలబడిన పర్వతాలు. ఇక్కడేంది, వాతావరణం చూస్తే వృక్ష సంపద అనేది లేకుండా నగ్నంగా నిలబడిన పర్వతాలు అంటున్నారు. అంటే తరిగిపోతుంది, వృక్ష సంపద అనేది తరిగిపోవడం వల్ల హిమాలయ నదాలు తొందరగా కరిగిపోతున్నాయి, భూతాపం పెరిగిపోయి. హిమాలయ నదాలు నశిస్తున్న జీవ వైవిధ్యం, తీవ్ర వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న సముద్ర జల మట్టాలే. ఈ మార్పులన్నీ స్పష్టంగా చెప్తున్నది ఒకటే, వాతావరణ మార్పు అనేది సుదూరంగా ఉన్న ప్రమాదం కాదు, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక వాస్తవం అన్న నేపాల్ ప్రధాని ఓలీ మాటలు అక్షర సత్యాలు. ప్రపంచంలో సగభాగానికి పర్వతాలే జీవనాధారాలు. ఆర్కిటిక్ నుంచి యాండీస్ వరకు, ఆల్ప్స్ నుంచి హిమాలయాల దాకా పర్వతాలన్నీ జలశిఖరాలే. అవి మన వాతావరణ నాడీ స్పందనలు. అలాంటి వాటికి ఇప్పుడు ముప్పు వచ్చి పడింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే ఒక్క హిమాలయాలే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని
మంచు పర్వతాలకి ముప్పు ఉందని ఆ నేపాల్ ప్రధాని అయితే ఉద్ఘాటించిండ్రు. అలాంటి వాటికి ఇప్పుడు ముప్పు వచ్చి పడింది. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 54,000 హిమానీ నదాలు ఉన్నాయని సమగ్ర పర్వతాభివృద్ధి అంతర్జాతీయ కేంద్రం పేర్కొంటుంది. హిందూకుష్ పర్వత శ్రేణులు అంటే మన దేశంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో అదొక శ్రేణి. హిందూకుష్ పర్వత శ్రేణులు 54,000 హిమానీ నదాలు చాలా ముప్పుకు ముంచి ఉన్నాయని ఈ పర్వతాభివృద్ధి అంతర్జాతీయ కేంద్రం అయితే పేర్కొన్నది. దాదాపు 60,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ హిమానీ నదాలు దక్షిణాసియాలో ప్రవహిస్తున్న అనేక నదులకు జలవనరులు. ఇలాంటి హిమానీ నదాలు వేగంగా తరిగిపోవడం శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కొందరు స్థానికులు శాస్త్రవేత్తలు కాఠ్మండుకు 100 కిలోమీటర్ల దూరంలో లాంగ్టాంగ్ లోయలో యాలా హిమానీ నదాన్ని సందర్శించారు. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది దాదాపు 66% తరిగిపోయింది. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది ఎంత? యాలా అనే లోయ 66% తరిగిపోయిందట. భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు మించకుండా చూడాలన్న పారిస్ ఒడంబడిక నిర్దేశాన్ని పాటించకుంటే అనేక హిమానీ నదాలు భూతలం నుంచి అదృశ్యమవుతాయి. పారిస్ అగ్రిమెంట్ ఏం చెప్తుంది? ఈ భూతాపం పెరుగుదల అనేది 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే మించకూడదని చెప్తుంది. కానీ ఇది మించడం వల్ల ఏమవుతుంది? అనేక హిమానీ నదాలు కూడా మన భూతలం నుంచి అదృశ్యమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. భూమిపై ఇతర ప్రాంతాలతో పోలిస్తే హిమాలయాల్లో భూతాపం 2 పెరుగుతుంది. ఈ కారణంగా వందలాది హిమానీ నదాలు క్షీణిస్తూ అంతర్ధానం అవుతున్నాయి. కొన్ని చోట్ల అవి కరిగిపోయి పెద్ద పెద్ద సరస్సులుగా మారుతున్నాయి. భారీ వర్షాలు తదితర సందర్భాల్లో ఇవి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తి పెను విషాదానికి కూడా కారణమవుతున్నాయి. ఇవన్నీ కూడా పర్యవసనాలు. భూతాపం వల్ల హిమాలయాలు కరిగిపోతే ఈ కారణం ఏంటిది, వాటి వల్ల పర్యవసనాలు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అనేది చెప్తున్నది. ఇకపోతే మరి ఏం చేయొచ్చు? బ్రెజిల్లో జరగనున్న COP30 సదస్సుకు ఈ కార్యక్రమం అనేది ఊతమందిస్తుందని నేపాల్ విదేశాంగ మంత్రి అర్జున్ రాణాదేవ్ అంటే ఇప్పుడు నేపాల్లో జరిగిన ఈ మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ బ్రెజిల్లో COP30 సదస్సు జరగబోతుంది. సో దానికి దీని మీద ఫోకస్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు హిమాలయాలు అన్ని మంచు పర్వతాలు ఎలా సంక్షోభంలో ఉన్నాయో అనేది ఇక్కడ పాయింట్ చేసింది కదా, ప్రపంచాన్ని ఆకర్షించింది కదా. ఈ సదస్సుకి ఇక్కడ మెయిన్ ఉద్దేశం అయితే చర్చించడానికి ఉద్దేశం అయితే కాబోతుంది అనేది చెప్తున్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అంటే ఒకసారి అని కాకుండా ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి. అంటే ఎందుకు? ఇప్పుడు ఒకసారి నిర్ణయించుకున్నప్పుడు కొన్ని చర్యలు చేపట్టాలనుకుంటాం. అవి ఎంతవరకు అమలైనాయి, అవి ఏం చేయాలి, ఏ దేశాలు ముందుకు వచ్చినాయి, ఏ దేశాల కార్యక్రమాలు ఏంటి అనేది ఇది అన్ని దేశాల బాధ్యత. కాబట్టి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి అయితే హాజరయ్యి అవసరమైన చర్యలు తీసుకునేలా వాటికి సంబంధించిన ప్లాన్స్ వేసుకొని వాటిని అమల్లో చేసే విధంగానైతే 2 ఏళ్ళకు ఒకసారి అటెండ్ కావాలని మీటింగ్స్ పెట్టుకోవాలని అయితే నిర్ణయించుకున్నారు. వాతావరణ దౌత్యంలో ముందంజంలో నిలవాలనేది ఆ దేశం లక్ష్యం. పర్యావరణ వినాశనాన్ని నిలువరించడం, వాతావరణ న్యాయానికి కృషి చేయడం, బాధిత వర్గాలకు పరిహారం, అంతర్జాతీయ వాతావరణ ఆర్థిక సహకారం తదితర అంశాలు ఈ దౌత్యంలో భాగంగా. అంటే ఈ వాతావరణం ఇప్పుడు భూతాపాన్ని పెంచేది ఒకరు అయితే వాటి పర్యవసనాలు, వాటి ఫలితాలు అంటే ముప్పులు ఫేస్ చేసేది మరొకరు. సో అట్లాంటి దేశాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎగ్జాంపుల్ నేపాల్, అది భూతాపాన్ని వాయువులు పెంచే అక్కడ ఎంత ఉంది? జస్ట్ 0.027% మాత్రమే. కానీ వాటి నుండి భూతాపం పర్యవసనాలను మాత్రం అధికంగా ఫేస్ చేస్తుంది. ఇట్లాంటి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయి. భూతాపాన్ని పెంచే దేశాలు అగ్రస్థానంలో అగ్రదేశాలుగా ఉంటే అనుభవించేది మాత్రం వాటి పర్యవసనాలను చాలా చిన్న చిన్న దేశాలు. సో మరి వాటికి ఏమి ఇవ్వాలి? మనకు ఎన్నో కూడా ఈ వాతావరణ సదస్సులు ఎన్నో జరిగినాయి, కాప్ సదస్సులు. మరి అక్కడ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి వాటి అమలు ఎంతవరకు ఉన్నాయి? ఇదంతా కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము చాలా ఇది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కిందకి వస్తుంది. మెయిన్గా మనం అట్లా తీసుకోవచ్చు ఈ టాపిక్ని. ఇంకా జాగ్రఫీలుగా కూడా మనము మౌంట్ ఎవరెస్ట్ పర్వతాలు ఎట్లా జరుగుతున్నాయి, భూతాపం అనేది కూడా జాగ్రఫీ పార్ట్ కింద కూడా వస్తుంది.
సో మీ ప్రిపరేషన్లో ఈ టాపిక్ అనేది మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.